హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనోభాగ్య ఛానల్. అందరూ బాగున్నారా? సో మా కూర్గు ట్రిప్లో డే 2 పార్ట్ 2 అయితే రిలీజ్ చేసామండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. సో డే 2లో ఇంపార్టెంట్ ఏంటంటే 4 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. సో ఫస్ట్ వన్ తలాక్ కావేరి అండి. ఇది కావేరి జన్మస్థలం అనమాట, కావేరి రివర్. సెకండ్ వచ్చేసి బాగుమండల టెంపుల్. థర్డ్ రాజా సీట్. ఫోర్త్ మడికేరి ఫోర్ట్. సో ఈ ప్లేసెస్ అయితే మేము డే 2లో అయితే కవర్ చేసాము. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. సో రండి వెళ్దాం ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి డీటెయిల్గా. ఆఫ్టర్ లంచ్ మేమైతే ఈ 4 ప్లేసెస్ని అయితే విజిట్ చేసాము. ఫస్ట్గా తలాకావేరిని అయితే చేరుకున్నామండి. సో మడికేరి నుండి తలాకావేరికి 43 కిలోమీటర్స్ ఉంటుంది. మడికేరిలో కార్ అండ్ బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి, వాటిని యూస్ చేసుకోవచ్చు. తలాకావేరిని చేరుకోవడానికి బస్ ఫెసిలిటీస్ అయితే లేవండి. మడికేరి నుండి బాగుమండల వరకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మడికేరి నుండి బాగుమండల 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాగుమండల నుండి తలాకావేరికి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటో వాళ్ళు 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలా బస్లో వెళ్ళే కంటే ఫుల్ డే క్యాబ్ని బుక్ చేసుకుని తలాకావేరికి అయితే వెళ్ళడం, లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం చాలా బాగుంటుంది. తలాకావేరికి చేరుకునే ముందు మనకి లొకేషన్స్ అయితే వ్యూ పాయింట్స్ చాలా సూపర్గా ఉంటాయండి. దూరం నుండి బ్రహ్మగిరి పర్వతాలు అనమాట. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే దీన్ని అయితే మిస్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. తలాకావేరికి వెళ్ళే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. మిడిల్లో కాఫీ తోటలు కనిపించాయి. ఇలా కాఫీ తోటల మధ్య జర్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. బాగుమండల నుండి తలాకావేరికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ జర్నీ చేశాక అయితే మనము తలాకావేరికి అయితే రీచ్ అవుతాం అనమాట. సో బాగుమండల కూడా దగ్గరికి వస్తున్న కొద్ది లొకేషన్స్ ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు తలాకావేరికి అయితే చేరుకున్నామండి. తలాకావేరి అంటే కావేరి నది యొక్క జన్మస్థలం అండి. ఇక్కడ నుండి కావేరి నది ట్రావెల్ అవుతూ తమిళనాడుకి రీచ్ అయ్యి బంగాళాఖాతంలో అయితే సంగమిస్తుంది అనమాట. సో కొండపైకి వెళ్ళాలంటే కిందనే పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. చివరిగా తలాకావేరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే టెంపుల్ అనమాట. ఆలయం లోపలికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది, చూసారు, అది చాలా బాగుంటుంది, దాన్ని అయితే మర్చిపోకండి. ఇదే అండి కావేరి యొక్క జన్మస్థలము. ఇక్కడ నుండే ఈ కావేరి నది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంతమంది స్నానాలు అవి ఇవి చేసుకుంటారు భక్తులు అనమాట. సో ఆఫ్టర్నూన్ కాబట్టి పెద్దగా పబ్లిక్ అయితే రష్ అయితే మాకు కనిపించలేదు, అక్కడక్కడ కనిపించారు. బట్ టెంపుల్ పైనుండి కూడా వ్యూ పాయింట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. సో తలాకావేరి టెంపుల్ టైమింగ్స్ is generally open to public from 6 AM to 8:30 PM every day including weekends. బట్ టెంపుల్కి దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 6 AM to 12:30 PM అండి. సో ఆఫ్టర్నూన్ అయితే 2:30 to 5:30 PM అనమాట. సో ఈ టైమింగ్స్ అయితే మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో ఇవన్నీ బ్రహ్మగిరి పర్వతాలు. ఈ పర్వతాలు ఏర్పడిన కావేరి నది ఈ ప్రదేశంలో భూమిని తాకుతుందన్నమాట. సో ఎదురుగా చిన్న ఆలయం కనిపిస్తుంది, అదే కావేరి జన్మస్థలం అన్నమాట. అక్కడి నుండి నీరు కోనేరులోకి వస్తుంది. ఆ కోనేరు నుండి నీరు ఇలా నంది నోటి నుండి బయటికి వస్తుంది అనమాట. ఇక్కడ నుండి ప్రవహించి తమిళనాడులో నేను చెప్పాను కదా, పుంపుహార్ అనే ఒక ప్లేస్లో బంగాళాఖాతంలోనికి ఏదైతే మెర్జ్ అయిపోతుంది అనమాట. సో మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రివర్ అనమాట ఈ కావేరి రివర్. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, దక్షిణ గంగా. సో పురాణ ఇతిహాసాల్లో ఈ నదికి అయితే ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇంకా పైన ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్స్ అని చెప్పాను కదా, ఇది అగస్తీశ్వర ఆలయం అండ్ విఘ్నేశ్వర ఆలయం అండి. సో ఆఫ్టర్నూన్ కొంచెం అయితే క్లోజ్ చేశారు, మేము కొంచెం వెయిట్ చేసి ఈ టెంపుల్స్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగిందండి. సో వ్యూ అయితే కానీ చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. సో పైన ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడే చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. చిన్న నంది నోటి నుండి వాటర్ అయితే వస్తుంది.
సో మన లిస్ట్లో ఉన్న సెకండ్ ప్లేస్ వచ్చేసి బాగ్మండల భగందీశ్వర ఆలయం అండి. సో మేము తలా కావేరీని విజిట్ చేసిన తర్వాత ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటుందండి, వ్యూ పాయింట్స్ అదిగోండి కనిపిస్తుంది కదా, అదే అండి బాగుమండల భగందీశ్వర ఆలయము. ఈ టెంపుల్ టోటల్గా కేరళ స్టైల్లో ఉంటుందన్నమాట. సో మొబైల్ లోపలికి ఎలవ్ లేదండి. సో అందుకోసమే నేను సరౌండింగ్స్ని అయితే కవర్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్కి ఆపోజిట్లో, రోడ్డుకి ఆపోజిట్లో త్రివేణి సంగమం ఉంటుందన్నమాట. త్రివేణి సంగమం అంటే 3 రివర్స్ అండి, 3 నదులు కలిసే చోటు అనమాట. ఆ 3 నదులు ఏంటంటే కావేరి, కన్నికే, సుజ్యోతి అని చెప్పేసి 3 నదులు ఇక్కడ కలిసి ప్రవహిస్తాయి అనమాట. ఒక దగ్గర ఒక ప్లేస్లో ఇవి కలవడం ద్వారా త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. ఇక్కడ కోనేరులో స్నానాలు ఆచరించిన తర్వాత టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తారు. సో పైన ఈ చెప్పిన ప్రకారం ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ లోపల 3 గుళ్ళు అయితే ఉంటాయండి. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భగందీశ్వర ఆలయము, అలాగే విష్ణుమూర్తి ఆలయం అనేవి ఈ టెంపుల్ లోపల అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. అది ఇప్పుడు చెప్పాను కదా సంగమం అదే త్రివేణి సంగమం అని చెప్పేసి ఇదే అండి ఆ ప్లేస్. చాలా బాగుందన్నమాట. త్రీ సైడ్స్ నుండి త్రీ సైడ్స్ నుంచి ఒక్కొక్క రివర్ ఇక్కడ కలిసాయి అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ స్నానాలు ఏమైనా చేస్తాం అనుకుంటే అక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే రూమ్స్ అవైలబుల్గా అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఈ టెంపుల్ నాకు చూసిన టెంపుల్స్ అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంతా కేరళలో ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో సేమ్ వాటి పోలికగానే అయితే ఇది ఉందన్నమాట. చాలా బాగుంది. కాసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేసాము. ఆఫ్టర్నూన్ కానీ ఎండ ఓకే మామూలుగా అయితే ఉంది, అందుకోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే మాకు వీలు పడింది అనమాట. చాలా బాగున్నాయి. కోనేరు అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి, వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఆ పైన కనిపిస్తున్నాయి కదా, అదే అండి నేను చెప్పిన రూమ్స్. ఒకవేళ మీరు బుక్ చేసుకున్నట్టే చూసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు పిండ ప్రదానాలు కానీ కొన్ని సంబరాలు అంటే ఈ త్రివేణి సంగమంకు కూడా పుష్కరాలు లాంటివి జరుపుతారని అక్కడ స్థానికులు అయితే నాకు చెప్పినారనమాట. సో అడిగి తెలుసుకున్నాను దీని గురించి ఏంటి హిస్టరీ అని చెప్పి. సో దాని తర్వాత మన చెప్పాను కదండి థర్డ్ ప్లేస్ అదే అండి మడికేరి ఫోర్ట్ అనమాట. ఇదే అండి మడికేరి ఫోర్ట్. ఇదైతే ముద్దు రాజా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో 17th సెంచరీలో ఒక కింగ్ అయితే దీన్ని నిర్మించడం జరిగింది అనమాట. ఈ మడికేరిని రూల్ చేసే రాజు కొడుకు రాజులు అనమాట ఈ టెంపుల్ని అయితే ఈ ఫోర్ట్ని అయితే వాళ్ళైతే నిర్మించడం జరిగింది. సో ఫోర్ట్ లోపల అయితే ఒక ఓల్డ్ టెంపుల్ అయితే ఒకటి ఉందన్నమాట. సో దాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. చాలా సూపర్గా ఉందండి. దీన్ని 1834లో బ్రిటిష్ వాళ్ళు ఇంకా కొన్ని రెనోవేషన్స్ చేసి ఈ ఫోర్ట్ని అయితే ఇంకా కొంచెం అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫోర్ట్ సరౌండింగ్స్ పెద్ద వాల్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఎప్పుడు ఓల్డ్ అనమాట, 17th సెంచరీ అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి. ఎంత బాగుందన్నమాట. కానీ ఇప్పటికి ఇంకా రెనోవేషన్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఎంట్రన్స్లో 2 పెద్ద ఎలిఫెంట్స్ స్టోన్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫోర్ట్ అంటే అప్పుడు ఎలా ఉంటుందండి, ఇంకా చెట్లు ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చిగా అలా ఉంటాయి. కానీ ఇక్కడ నుండి ఈ ఫోర్ట్ టాప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి మడికేరి సిటీని అయితే మనం కవర్ చేయొచ్చు. చాలా బాగుంటుందన్నమాట వ్యూ పాయింట్. చాలా హిల్ స్టేషన్స్లో ఇదే అండి వ్యూ పాయింట్స్ అండి మెయిన్గా చెప్పాలంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో దీన్ని మడికేరి ఫోర్ట్ని విజిట్ చేస్తున్నంతసేపు నాకైతే బ్రిటిష్ ఆనవాళ్ళు అయితే నాకు ఎక్కువ కనిపించాయి అనమాట. వాళ్ళ స్టైల్లో ఇదైతే కొంచెం రెనోవేషన్ అనేది జరిగింది. సో చాలా బాగుందన్నమాట. దీన్ని కూడా విజిట్ చేయండి తప్పకుండా. మడికేరి ఫోర్ట్ని దగ్గరగానే ఉంటుందన్నమాట, మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మీ తీసుకున్నటువంటి గెస్ట్ హౌస్ కానీ రూమ్స్ కానీ వాట్ ఎవర్ హోమ్ స్టేస్ కానీ. సో బాగుంటుందన్నమాట, దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో దీనికి ఆపోజిట్లో మ్యూజియం అయితే ఉందండి. సో మ్యూజియంకి అయితే మేము లాంగ్లో కవర్ చేయాలనుకోలేదు. దానికి షార్ట్స్ అయితే మేము ఇంకా త్వరలో కమింగ్ సూన్ మేము రిలీజ్ చేస్తామన్నమాట. సో దాన్ని కూడా చేయండి. దాని తర్వాత మడికేరి సిటీ లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం స్నాక్స్ అలా తీసుకున్న తర్వాత మెయిన్ అండి ఇదైతే సూపర్, అదే చెప్పాను కదా రాజా సీట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ ఒక గార్డెన్ ఎంత బాగుంటుందంటే ఆ రాజా సీట్కి ఎంట్రన్స్ వచ్చేసి 20 రూపీసే పెట్టారు, కానీ లోపల మాత్రం వ్యూ పాయింట్ ఉంటుందండి. ఒక వ్యూ పాయింట్ చాలా బాగుంటుందన్నమాట. అంటే
అప్పుడు రాజులు అక్కడ నుండి కూర్చొని ఆ వ్యూనైతే వాళ్ళు చూసేవారని చెప్పేసి అక్కడ రాశారనమాట. సో ఇక్కడికి వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. సో టికెట్స్ తీసుకున్నాము, లోపలికైతే వెళ్తున్నాము. గార్డెన్ ఎంత బాగుందంటే రాజా సీట్ గార్డెన్ ఫుల్ రోజా ప్లాంట్స్ కానీ రోజా పువ్వులతో చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట కిడ్స్కి గేమ్స్ కానీ రోప్ ఐ మీన్ జిప్ లైన్ లాంటివి కొంచెం పెట్టారనమాట. చాలా బాగుంది, గార్డెన్ చాలా అందంగా ఉందన్నమాట. అసలు ఈ రాజా సీట్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు మిస్ చేయొద్దు ఈ ప్లేస్ని అంటే, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఇక్కడ నుండి చూస్తే ఎంత బాగుంటుందంటే, ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసామన్నమాట, మీకు పెడతాం చూడండి. ఎంత బాగుందంటే ఇక్కడ నుండి ఎంత హైట్లో ఉంటుందంటే కింద లోయలు, ఆ నేచర్ చాలా బాగుంటాయి అన్నమాట. అంత వ్యూ పాయింట్, నేను చూసిన వ్యూ పాయింట్స్ ఇస్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట రాజా సీట్. సన్సెట్ టైంలో మేమైతే ఇక్కడికి చేరుకున్నాము. దూరం నుండే ఎక్కడ అనమాట, కన్ను చూపు మేరలో కూడా ఆ కొండలు కానివ్వండి, ఆ సన్ అలా సన్సెట్ అయిపోతుంటే ఎంత బాగుందనమాట, ఫీల్ అవ్వాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా, ఇలాంటి వ్యూ పాయింట్స్ని అయితే మిస్ చేయకూడదు. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట, చాలామంది పబ్లిక్ కూడా వచ్చారు. 7-7:30 ఆ టైంలో ఇక్కడ గార్డెన్స్ లైట్స్, ఐ మీన్ ఫౌంటైన్ లైట్స్తో కూడా ఒక చిన్న మ్యూజికల్ థీమ్స్తో కొన్ని పెట్టారు ఫౌంటైన్ లైట్స్తో, అది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే సన్సెట్ అండి, అలా అలా అయిపోతుండే కొద్ది చాలా వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. చాలా పిక్స్ తీసుకున్నాము. చాలా ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సమ్మర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో విజిట్ చేయండి, బట్ సేఫ్ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం చూసి ప్లాన్ చూడండి. ఈ వ్యూ పాయింట్ నుండి వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి, ఒకసారి చూడండి, ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట. మీరు కానీ కూర్గు ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ని అయితే అస్సలు డోంట్ మిస్, నా రిక్వెస్ట్ అండి. వర్త్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. సో డే 3 కూర్గ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి. థ్యాంక్స్ వెరీ మచ్.